నా డే 3లో ఏం జరిగిందో చూపించే ముందు మీ అందరికీ మా మమ్మీ ఎప్పుడూ నాకిచ్చే ఒక సజెషన్ అండ్ మా మమ్మీ నాకు చేసిన ఒక అలవాటు గురించి మీకు చెప్పాలి. అబ్బాయిల్లో వంట రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వంట చేయటం నేర్చుకోండి. మీ ఇంట్లో ఉండే మీ అమ్మకో, లేదా మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయికో, మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికో, మీరు ఇష్టపడుతున్న అమ్మాయి కోసమైనా నేర్చుకోండి. ఒక్కరోజు వాళ్ళకి ఒంట్లో బాలేనప్పుడు, లేదా వాళ్ళు వండటానికి ఓపిక లేనప్పుడో మీరు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీరు వాళ్ళకి పని తగ్గియచ్చు, పని షేర్ చేసుకోవచ్చు. సో, అబ్బాయిలు వంట నేర్చుకోండి. అది ఒక కంపల్సరీ థింగ్‌గా తీసుకోండి. అమ్మాయిలు చేస్తారు కదా అని వంట చేయటం నేర్చుకోకుండా అమ్మాయిల మీద వదిలేయొద్దు. ఇంక రోజులాగే ఈరోజు కూడా పొద్దున్నే లేచి జిమ్‌కైతే వెళ్ళాను. జిమ్‌లో వర్కౌట్ ఫినిష్ చేసిన తర్వాత ఒక చిన్న పనుంటే నేను విజయవాడ వరకైతే వెళ్ళాను. మా బావమరుదులిద్దరితో కలిసి. ఎండ లేకపోయినా అక్కడ తిరిగిన దానికి నాకైతే ఓపికంతా అయిపోయింది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళి దగ్గరలో ఎక్కడో ఒక షాప్ కనిపిస్తే ఆ షాప్‌లో ఈ లెమన్ సోడా అయితే తీసుకున్నాను. సాల్టెడ్ లెమన్ సోడా. ఇంకా అది తాగేసాక ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చాక వచ్చిన సాకెట్‌ని ట్రై చేద్దామని చెప్పి ప్లగ్‌లో పెట్టి చూశాననమాట. మళ్ళీ అదే సైజొచ్చింది. నేను చూసుకొని పెట్టుకోలేదు. మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకా రోజు చెప్పే మాట మందు, సిగరెట్ అలవాటు ఉంటే మానేయండి.